బీబీసీ ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అండి. ఇప్పుడు మన ముందు ట్రినిటీ హాస్పిటల్ నుండి వచ్చిన డాక్టర్ చిట్టుబోయిన పావని గారు, డిఎన్బి గైనకాలజిస్ట్ గారు ఉన్నారు, సంతాన సాఫల్య నిపుణులు. మరి ఎటువంటి ట్రీట్మెంట్ వల్ల సంతానం కలుగుతుంది, అలాగే సంతానం లేమి అనేది ఎన్ని సంవత్సరాల వరకు, ఎన్ని సంవత్సరాలకు బయటపడుతుంది, అలాగే గర్భిణీ స్త్రీలలో ఎటువంటి షుగర్ కానీ ఎటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి, మరి దాని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. మరి ఇప్పుడు ఈ చాలామంది గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడే ప్రధాన సమస్యల్లో షుగర్ సమస్య ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. దానికి ఎటువంటి కారణాల వల్ల అది రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పుట్టబోయే బిడ్డ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? షుగర్ అనేది మామూలుగా ఇప్పుడు పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిందండి. ఒకప్పుడు పర్సంటేజ్ అనేది చూస్తే మనం 2 to 3% ఉండేది. కాకపోతే ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా ఈ మధ్య కాలంలో పర్సంటేజ్ అనేది ఆల్మోస్ట్ 10 to 12% ఇంకా అబౌవ్ అని కూడా చెప్పచ్చు. అంటే ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే ఈ షుగర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ ముందు నుంచి ఉండొచ్చండి, లేదు కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే స్టార్ట్ అవ్వచ్చు. దీనికి రకరకాల పరీక్షలు అవి ఉంటాయి. ఒకప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి అనేది ఎందుకు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ అవుతుంది అంటే కనుక, ఒకప్పుడు మన అమ్మమ్మ గారి కాలంలో కానీ అమ్మగారి కాలంలో కానీ చూసుకుంటే మనకి ఇలాంటి సమస్యలు అనేవి అసలు వినలేదు, చూడలేదు కూడా. ఎందుకు అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, వాళ్ళ డైట్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ అంతా చాలా బాగుండేది. కానీ మన వరకు వచ్చేసరికి ఏంటంటే అండి, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్. రోజంతా మొబైల్ పట్టుకొని కూర్చుంటున్నారు, లేదు తినే ఫుడ్లో కూడా జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తినడం. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, వాళ్ళ తినే ఆహారం వల్ల ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు. అంటే ఒంటికి శారీరక శ్రమ అనేది ఎంతో కొంత ఉండాలి, ఇలాంటివి ఏవి ఉండట్లేదు. కాబట్టి ఈ షుగర్ అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. దట్టు ప్రెగ్నెన్సీలో అనేది పెరుగుతుంది అంటే ఇది ప్రాబ్లమాటిక్. మరి వీటి కారణాలు ఏంటి అంటే కనుక చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇలాంటివి వల్ల మనకి ఈ షుగర్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ ఏంటి అంటే అండి, మామూలుగా ఇప్పుడు మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాము. ప్రీజెస్టేషనల్ డయాబెటీస్ అంటాము, జెస్టేషనల్ డయాబెటీస్ అంటామండి. అసలు ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది అంటే కనుక, ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి మన బాడీలో. అవి ఏంటి అంటే ముఖ్యంగా కార్టిజోల్ కానీ, ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రాన్ కానీ, ఈ మూడిట్లకి యాంటీ ఇన్సులిన్ యాక్షన్ అంటాం. యాంటీ ఇన్సులిన్ యాక్షన్ ఉన్నప్పుడు ఇది కార్బోహైడ్రేట్ మెటబాలిజం మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అది చూపించి మన బాడీలో ఉండే గ్లూకోజ్ నిల్వల్ని ఇంకా పెంచుతూ పోతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకి ఒంట్లో షుగర్ అనేది పెరుగుతూ వస్తుంది. అది ముఖ్యంగా ఏంటి అంటే ఈ హార్మోనల్ ఎఫెక్ట్ ఇనీషియల్ స్టేజెస్లో కాకుండా సుమారుగా 5వ నెల, 6వ నెల, 7వ నెల వచ్చేసరికి ఈ హార్మోన్ ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీని మూలాన ఏంటి అంటే మనకి సుమారుగా 24-28 వారాలు ఈ మధ్యలో ఎక్కువగా షుగర్ అనేది డయాగ్నోస్ చేయగలుగుతాం ప్రెగ్నెంట్ ఉమెన్లో. మరి వీటికి ఎలాంటి టెస్ట్లు ఉంటాయి అంటే అండి, ఇప్పుడు డయాబెటీస్ కనుక్కోవడం కోసం మామూలుగా జనరల్గా మనం చేసే టెస్ట్ ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అంటాము, అలాగే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ అంటాము. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అంటే మనం పరగడుపున చేసుకునే షుగర్ పరీక్ష. పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ అంటే మనం తిన్న తర్వాత ఒక 2 గంటల తర్వాత బ్లడ్ శాంపిల్ తీసుకొని మనం టెస్ట్ చేసుకుంటే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ అంటాం. ఈ 2 కామన్గా చేసేవి. ఇవి కాకుండా ఇంకా కొన్ని రకాల పరీక్షలు ఉంటాయండి. HbA1c, అలానే OGTT, డిప్సీ. ఈ HbA1c ఏంటి అంటే మన బాడీలో షుగర్ శాతం గత 3 నుంచి 4 నెలలు ఎలా ఉంది అనేది ఒక వాల్యూ చూపిస్తుంది. దీన్ని బట్టి మనకి గత 3-4 నెలలుగా మన బాడీలో ఏదైనా గ్లూకోజ్ అబ్నార్మాలిటీస్ ఉంటే మనకి క్లియర్గా ఒక ఐడియా వస్తుందండి. అలానే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఏంటి అంటే ముందు పరగడుపున ఒక శాంపిల్ తీసుకుంటాం, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసుకొని, ఆ తర్వాత 75 grams ఆఫ్ గ్లూకోజ్ ఒక 100 ml ఆఫ్ వాటర్లో కలిపి అది ప్రెగ్నెంట్ లేడీకి ఇచ్చిన తర్వాత 1 గంటకి 2 గంటలకి శాంపిల్స్ తీస్తామండి. ఇలా 3 వాల్యూస్ని మనం చూసి అందులో అబ్నార్మాలిటీస్ ఏమన్నా కనిపిస్తే కనుక మనం డయాబెటీస్ని కనుక్కుంటాం. ఒకప్పుడు ఈ OGTT టెస్ట్ అనేది ఎప్పుడు చేసేవాళ్ళు అంటే యూజువల్లీ ఇంతకు ముందు 24 నుంచి 28 వారాలు టైంలో చేసేవాళ్ళు అండి. ఎందుకంటే అప్పుడు
ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ ఓజిటిటీ టెస్ట్ అనేది చేసేవాళ్ళం. మరి కొంతకాలం కిందట అంటే సుమారుగా కొన్ని సంవత్సరాల కిందట ఈ ఓజిటిటీ టెస్ట్ని ఇంకొంచెం ఎర్లీగా కూడా చేసేవాళ్ళు. అది ఎవరిలో అంటే అండి, ఇప్పుడు జస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, మన హాస్పిటల్కి వచ్చారు అంటే కనుక ఆవిడ చెప్పే హిస్టరీలో ఆవిడకి కానీ ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో ఏమన్నా షుగర్ వచ్చిందా, లేదు ఫ్యామిలీలో హిస్టరీలో ఏదన్నా ఎవరికన్నా షుగర్ ఉందా, లేదు ఇంతకు ముందు బేబీకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ అంటే స్టిల్ బర్త్స్ అంటాం, గుండె చప్పుడు ఆగిపోయి పుట్టిన పిల్లలు అలాగా ఏమన్నా జరిగిందా, లేదు ఇంతకు ముందు పుట్టిన పిల్లలు ఎవరన్నా కానీ ఎక్కువ బరువు అంటే ఆల్మోస్ట్ 4 kgs అండ్ అబోవ్ ఎవరన్నా పుట్టారా, ఇలాంటి 4 ఫ్యాక్టర్స్ అడుగుతామండి. అలానే ఇంకొకటి ఏంటంటే ఈ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ స్థూలకాయంతో ఏమన్నా ఇబ్బంది పడుతున్నారంటే అధిక బరువు అంటే ఒబేసిటీ ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఇలాంటి 5 ఫ్యాక్టర్స్ చూస్తే పాజిటివ్ ఎక్కడన్నా కనిపిస్తే కనుక మనం అలాంటప్పుడు బుకింగ్ ఓజిటిటీ అంటాం. బుకింగ్ ఓజిటిటీ అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఓజిటిటీ టెస్ట్ చేసుకుంటాము. అలానే 24 వీక్స్కి ఒకసారి ఓజిటిటీ టెస్ట్ కూడా చేసుకుంటాం. ఇప్పుడు గైడ్లైన్స్ ఇంకొంచెం మారాయండి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే డిప్సీ టెస్ట్ అంటే డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్ ఇన్ ఇండియా, ఇది ఒక స్టడీ ద్వారా మన ఇండియన్ పాపులేషన్లో చేసిన స్టడీ ద్వారా వాళ్ళు ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చారు. ఏంటి అంటే డిప్సీ టెస్ట్ అనేది యూనివర్సల్గా ఎవరికైనా ఎప్పుడైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ లెటర్ సపోజ్ ఒక ట్రైబల్ ఏరియా ఒక చిన్న విలేజ్ నుంచి ఎవరన్నా ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి వచ్చింది, ఎప్పుడు సుమారుగా మేబీ వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ యాక్సెసరీ లేకపోవచ్చు, లేదు అంటే దగ్గరలో డాక్టర్స్ కానీ హాస్పిటల్ కానీ ఏమన్నా లేకపోవచ్చు. సరే వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ఒకసారి డాక్టర్కి మేబీ ప్రెగ్నెన్సీ అంతా కలిపి 1-2 సార్లే చూపించుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ కాలంలో. అంటే వాళ్ళకి ఆ జ్ఞానం అనేది తెలియక, సో అలా వచ్చినప్పుడు మేబీ ఒక 4 నెలలు 5 నెలలు ఎప్పుడైనా వస్తే కనుక ఫాస్టింగ్లో ఉండాల్సిన అవసరం లేదు. అలానే వాళ్ళ ప్రెగ్నెన్సీ ఎన్నో నెల వాటితో కూడా మనకి సంబంధం లేదు. ప్రెగ్నెంట్ అయి ఉండి వస్తే కనుక వాళ్ళకి ఒక 75 grams ఆఫ్ గ్లూకోజ్ 100 ml ఆఫ్ వాటర్లో ఇచ్చి ఒక 2 hours తర్వాత మనం షుగర్ టెస్ట్ అనేది చేసుకుంటాం. చేస్తే 140 కట్ ఆఫ్ తీసుకుంటామండి. అబౌవ్ 140 ఆర్ ఈక్వల్ టు 140 వాల్యూ వస్తే కనుక వాళ్ళని డయాబెటిక్గా చెప్పుకుంటాం. సో ఇది ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ యాజ్ పర్ ఇండియన్ గైడ్లైన్స్ కానీ, లేదు అంటే కనుక WHO గైడ్లైన్స్ ప్రకారం కానీ ఇప్పుడు ఇది ఫాలో అవుతున్నారు. అలానే ప్రెగ్నెన్సీలో వచ్చేసరికి ప్రీజెస్టేషనల్ డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటున్నాం. ప్రీజెస్టేషనల్ డయాబెటీస్ అంటే కనుక ప్రెగ్నెన్సీ కన్నా ముందు వాళ్ళకి కొన్ని సంవత్సరాల నుంచి మేబీ షుగర్ ఉండొచ్చు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి బిడ్డ పైన అలానే తల్లి పైన అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో మాత్రమే వీళ్ళకి షుగర్ వచ్చింది. అలాంటప్పుడు బిడ్డ పైన కానీ తల్లి పైన కానీ కనిపించే ఎఫెక్ట్స్ సెపరేట్గా ఉంటాయి. ఇప్పుడు ప్రీజెస్టేషనల్ డయాబెటీస్ వల్ల తల్లిలో కానీ పిల్లల్లో కానీ వచ్చే అబ్నార్మాలిటీస్ కోసం మాట్లాడుకుందామండి. తల్లిలో అయితే కనుక వీళ్ళకి ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి అబార్షన్స్ అయ్యే రిస్క్ అది ఎక్కువగా ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా తరచూ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అసలు అబార్షన్స్కి కారణం ఏంటంటే ఎప్పుడైనా కానీ మన బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో లేకపోతే వాటినే మనం ఏమంటామంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటే తరచూ అబార్షన్స్ అవుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటాం. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఇంకా తర్వాత ఇంకేంటి అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఈ గర్భిణీ స్త్రీలకి ఎవరైతే షుగర్ అనేది ఉంటుందో వీళ్ళకి సామాన్యంగానే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే నీరులో ఇన్ఫెక్షన్స్ కానీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కానీ కామన్గా వస్తూ ఉంటాయి. అలానే వీళ్ళకి ఏమవుతుంది అంటే బిడ్డ అవయవాలు ఏర్పడే టైంలో కూడా వీళ్ళకి కొన్ని అవయవ లోపాలు కూడా ఏర్పడే ఛాన్సెస్ అవి ఉంటాయండి. తల్లిలో మనం చూసుకుంటే కనుక ఉమ్మ నీరు అనేది ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీన్నే మనం పాలిహైడ్రామ్నియోస్ అంటాము. అలానే ఈ ఉమ్మ నీరు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో దీనివల్ల మన స్ట్రెచ్ అయ్యి ప్రీ టర్మ్ లేబర్ అంటే నెలలు నిండకుండానే నొప్పులు అవి వచ్చేస్తూ ఉంటాయి. అలానే ఈ ఎక్కువగా ఉన్న ఉమ్మ నీరు ఏమవుతుంది అంటే ఎప్పుడు స్ట్రెచ్ అవుతుందో ఆ టైంకి సడన్గా బ్రేక్ అయిపోయి ఉమ్మ నీరు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటాం. ఇలా ఉమ్మ నీరు బయటకు వచ్చేసిన వాళ్ళకి ఇంకా ఇన్ఫెక్షన్స్ వెజైనల్ రూట్ ద్వారా ఇన్ఫెక్షన్స్ గర్భసంచి లోపలికి వెళ్ళిపోవడం గట్రా జరుగుతుంది. దీన్ని కొరియోఆమ్నియోనైటిస్ అంటాం. ఇంకా డెలివరీ టైంలో ఏమవుతుంది అంటే అధిక రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి.
దాన్నే మనం పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం. అంటే యూజువల్లీ నార్మల్ డెలివరీలో సుమారుగా ఒక 500 ml ఆఫ్ బ్లడ్ లాస్ అనేది నార్మల్గా చూస్తాము. సిజేరియన్ టైంలో మినిమల్ లైక్ 800 to 1000 ml ఆఫ్ బ్లడ్ లాస్ అనేది నార్మల్గా చూస్తాం. కానీ వీళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి రక్తస్రావం అనేది ఎక్కువగా అవుతుంది. అది డెలివరీ టైంలో పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం. డెలివరీ తర్వాత ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే డెలివరీ తర్వాత కుట్లు ఏవైతే వేసామో వాటిలో ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే గర్భాశయానికి అండాశయాలకి సెప్సిస్, ప్యూర్పెరియల్ సెప్సిస్ అలా ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఈ డెలివరీ తర్వాత ఏంటి అంటే వీళ్ళకి లాక్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే పాలు ప్రొడక్షన్ అనేది వాళ్ళకి తక్కువగా ఉంటుంది. దీని మూలాన పిల్లలకి పాలు సరిపోక ఏడుస్తూ ఉంటారు. లాంగ్ రన్లో చూసుకుంటే కనుక ఈ తల్లులకి డెలివరీ తర్వాత అంటే ఇంకా వచ్చేసరికి ఒబేసిటీ అంటే ఇంకా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువగా పెరగచ్చు. ఇంకా లాంగ్ రన్లో షుగర్ కూడా వచ్చే ఛాన్స్ అది ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు షుగర్ ఉన్నది బేబీ ఆవిడకి డెలివరీ అయిన తర్వాత అదే షుగరు ఇప్పుడు ఈ షుగర్ బీపీ అనేవి వంశపారంపర్యంగా వస్తాయి అంటారు. ఆ ఎఫెక్ట్ బేబీ మీద వస్తుందా? బేబీ పైన కూడా కొంచెం ఎఫెక్ట్స్ అవి కనిపిస్తాయండి. మీరు చెప్తున్నట్టే ఇప్పుడు ఈ బేబీకి లాంగ్ రన్లో ఒబేసిటీ అంటే స్థూలకాయ, ఓవర్ వెయిట్ అంటాం, ఓవర్ వెయిట్ అవ్వచ్చు. లేదు అంటే లాంగ్ రన్లో ఇంకా వీళ్ళకి కూడా షుగర్ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ గర్భాశయంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఈ పిల్లలకి ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇందాక చెప్పినట్టు వాళ్ళకి అవయవాలు ఏర్పడే టైం అంటే మనకి మొదటి 5 నెలల్లోనే వీళ్ళ అవయవాల్లో కొన్ని రకాల లోపాలు కనిపిస్తాయండి. అంటే ఇప్పుడు హార్ట్కి వచ్చేసరికి మనం చిన్న చిన్న హోల్స్ అవి చూస్తాం. దాన్నే మనం ఏఎస్డి, విఎస్డి అంటాము. మనకి స్పైన్ అంటే వెన్నుపూసలోకి వచ్చేసరికి వెన్నుపూస సరిగ్గా ఏర్పడకపోవడం, ఏర్పడిన వాటిలో లోపాలు కనిపించడం ఇలాంటివి చూస్తామండి. ఇంకా వచ్చేసరికి వేరే కిడ్నీకి సంబంధించిన సమస్యలు, అవయవ లోపాలు ఏమన్నా కానీ కనిపించవచ్చు. కానీ గుండె సంబంధించిన సమస్యలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో పాటు బిడ్డ అధిక బరువు పెరిగిపోతూ ఉంటారు. సుమారుగా 4 kgs, 5 kgs, 5.5 kgs కూడా మేము 5.5 kgs బేబీని కూడా చూసాం. ఇంకా వచ్చేసరికి వీళ్ళకి డెలివరీ తర్వాత వాళ్ళ బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేసుకోవడం కష్టమైపోతుందండి. అంటే హైపోథర్మియా అంటాము. ఇంకా జాండీస్ అనేది అంటే కాముర్లో ఉంటాం కదా, పుట్టిన తర్వాత కాముర్లు అవి ఎక్కువగా కనిపిస్తాయి. అలానే వీళ్ళు బాడీలో షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేసుకోలేరు. అంటే హైపోగ్లైసీమిక్ ఎపిసోడ్స్ అంటే గ్లూకోజ్ మెల్లగా బాడీలో తగ్గిపోతూ ఉండడం వల్ల వీళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి హైపోగ్లైసీమియాలోకి వెళ్ళిపోతారు. సో ఈ బేబీని మనం ఎప్పుడైతే డెలివరీ చేస్తామో యూజువల్లీ ఫస్ట్ 48 hours పిల్లల డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉంచాలి అని ముందే చెప్తాం. ఎందుకంటే వీళ్ళు టెంపరేచర్ కానీ బాడీలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ కానీ ఏది వాళ్ళు మెయింటైన్ చేసుకోలేరు. అలానే ఊపిరితిత్తుల మీద కూడా ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు నెలలు నిండక ముందే పుట్టేసిన పిల్లలు కాబట్టి ఊపిరితిత్తులు సరిగ్గా ఎదగకపోవచ్చు, ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండొచ్చు. అలానే ఆక్సిజన్ సప్లై కూడా కావాల్సి ఉండొచ్చు. ఇప్పుడు ఇదే కారణం కొంతమంది ఒక 2 weeks బిఫోర్ 4 weeks బిఫోర్ డెలివరీ అయిపోయి బేబీస్ ఉంటారు కదా, దానికి ఈ షుగర్ కూడా ఏమన్నా? షుగర్కి దీనికి కూడా సంబంధం ఉంటుందండి. వీళ్ళకి షుగర్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో వీళ్ళకి ఏమవుతుందంటే ఉమ్మనీరు ఉత్పత్తి, ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాము, ఉమ్మనీరు ఉత్పత్తి అనేది ఎక్కువగా అయిపోతుంది. దీనివల్ల ఎప్పుడైతే అబ్డామిన్ అంతా స్ట్రెచ్ అవుతుందో ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు నిండక ముందునే వీళ్ళకి పెయిన్స్ అవి వచ్చేసి ఉమ్మనీరు బయటకు వచ్చేస్తుంది, డెలివరీ అయిపోతారు. కాబట్టి మనం ఇప్పుడు 9 నెలలు నిండిన తర్వాత పుట్టిన బిడ్డకి ఇప్పుడు 8వ నెల 9వ నెల స్టార్టింగ్లోనే పుట్టిన బిడ్డకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ముఖ్యంగా ఊపిరితిత్తుల డెవలప్మెంట్లో ఎక్కువ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైనా కానీ ఊపిరితిత్తులు డెవలప్ అవ్వాలంటే కంప్లీట్గా మనం 34 weeks అండ్ అబౌవ్ వాళ్ళకి బాగుంటారు ఎప్పుడైనా కానీ. ఎందుకంటే వాళ్ళ ఊపిరితిత్తుల డెవలప్మెంట్ బాగుంటుంది, అలానే ఆక్సిజన్ వాళ్ళంతటా వాళ్ళు తీసుకోగలుగుతారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ప్రీటర్మ్ అంటే నెల నిండక ముందు పుట్టారో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇలాగా ఊపిరి తీసుకోవడం అది ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో మెయింటైన్ చేసుకోలేరు. అలాగే ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది, ఆక్సిజన్ సప్లై కావాల్సి వస్తూ ఉంటుంది. అలాగే మేడం, ఈ బేబీ ఎన్ని నెలల్లో ఉమ్మనీరు ఎప్పటి నుంచి ఫామ్ అయినప్పటి నుంచి ఎన్ని నెలల్లో ఉమ్మనీరులో ఉంటుంది ఇది? అలాగే ఈ ఉమ్మనీరు కూడా పర్మనెంట్ గా ఒకటే ఆ ఉమ్మనీరు అలా ఉండిపోతుందా, అది కూడా చేంజ్ అవుతూ ఉంటుందా, అది ఎలాగే జరుగుతుంది? ఉమ్మనీరు ఉత్పత్తి అనేది మనకి సుమారుగా 4వ నెల నుంచి స్టార్ట్ అవుతుందండి.
ఆ ఉమ్మనీరు ఉత్పత్తి ఎప్పుడు ఒకేలా ఉండదు. మనకి ఏజ్ వైజ్ అంటే మన గర్భం పెరిగే కొద్దీ, నెలలు పెరిగే కొద్దీ దాన్ని బట్టి ఉమ్మనీరు ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉంటుంది. అది పీక్ స్టేజ్కి వచ్చేసరికి ఎంత అంటే ఆల్మోస్ట్ లైక్ 38 వీక్స్ పీక్ స్టేజ్లో ఉంటుంది. మనకు కావాల్సినంత ఫుల్లీ ఫార్మ్డ్ ఉమ్మనీరు అంటాం, అప్పుడు ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత 38 వీక్స్ నుంచి మెల్లగా ఈ ఉమ్మనీరు అనేది తగ్గుతూ వస్తుందండి. ఇంకా 40 వారాలు దాటిన తర్వాత అయితే కనుక ఈ ఉమ్మనీరు అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. సో మనం స్కాన్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ లాస్ట్ 40 వీక్స్ అంటే నెలలు నిండిపోయింది అంటే డెలివరీ డేట్ వచ్చేసిన తర్వాత ముందు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఉమ్మనీరు. ఆ ఉమ్మనీరు చాలా వరకు 50% ఆఫ్ ద కేసెస్లో నార్మల్ ప్రెగ్నెన్సీ అయినా కానీ ఆలిగోహైడ్రోమ్నియోస్ అంటే 8 పాయింట్లు ఉండాల్సిన ఉమ్మనీరు కాస్త 5 పాయింట్లు, 4 పాయింట్లు, 2 పాయింట్లకు వచ్చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనం నార్మల్ డెలివరీకి ట్రై చేసేటప్పుడు బిడ్డకి హైపోక్సిక్ స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి మనం మెకోనియం అంటాం, అంటే మోషన్కి లోపలే పాస్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి ఉమ్మనీరు ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో. మరి అలాగే పేగు చుట్టుకుని కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు డెలివరీ టైంలో, దానికి ఎటువంటి రీజన్ వల్ల అలా జరుగుతుంటుంది? పేగు చుట్టుకోవడానికి స్పెసిఫిక్గా కావాల్సి అంటూ ఏమి ఉండవండి. ఇప్పుడు మామూలుగా ఉమ్మనీరు అనేది ఒకే స్టేబుల్గా ఒకే దగ్గర ఉండదు. అది వాటర్ అంటే ఇప్పుడు ఒక మనం బెలూన్లో వాటర్ ఫిల్ చేస్తే ఎలా ఉంటుంది, ఫ్లోటింగ్ కండిషన్, అందులో ఒక బేబీనో ఒక టాయ్నో వేస్తే ఒకే దగ్గర ఉంటుందా? ఉండదు కదా, అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకే, మరి ఎటువంటి ఈ గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఎక్సర్సైజ్లు కానీ ఎటువంటి డైట్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది? అది ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి వాకింగ్ కానీ ఎక్సర్సైజ్లు కానీ అలాగే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు? ఇప్పుడు మన గర్భిణీ స్త్రీల్లో ఎవరైతే ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వస్తుందో వాళ్ళకి ఏంటి అంటే మనం ముందే వాళ్ళ డైట్ చార్ట్ అనేది చెప్పుకోవాలండి. మనం మామూలుగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలాగా 3 టైమ్స్ డివైడ్ చేస్తూ ఉంటాము, లైక్ మనం నార్మల్గా తీసుకునేది. కానీ ఈ డయాబెటిక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 3 మీల్స్కి మధ్యలో కూడా స్నాక్స్ అనేది అరేంజ్ చేసుకోండి అని చెప్తాం. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళకి హైపోగ్లైసిమియా వస్తే ఛాన్సెస్ అవి ఉంటాయి. అలా అని ఈ 3 మీల్స్ అంటే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఈ టైంలో ఫుల్గా తినేయండి అని మాత్రం చెప్పాం. ఏదైనా కానీ క్వాంటిటీ అనేది రెడ్యూస్ చేస్తాం. అలానే ఇన్ బిట్వీన్ ఇప్పుడు 11 o'clockకి, 9 o'clockకి, 1 o'clockకి లంచ్, బ్రేక్ఫాస్ట్ చేస్తే కనుక మధ్యలో 11 o'clockకి స్నాక్ లాగా తీసుకోండి. లైక్ ఏదైనా చిన్న బిస్కెట్ అవ్వచ్చు, లేదు అంటే ఫ్రూట్స్, మెయిన్ ఫ్రూట్సే చెప్తామండి. అలా అని అన్ని రకాల ఫ్రూట్స్ కాదు, అరటిపండు జోలికి వెళ్ళొద్దని చెప్తాం. ఎందుకంటే అందులో హై క్యాలరీస్ ఉంటాయి, షుగర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మిగతా రకాల ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. మామిడికాయ కానీ, బాగా ముగ్గిపోయిన మామిడికాయ కానీ, లేదు అంటే ఇప్పుడు చెప్పినట్టు బనానా, అరటిపండు కానీ, ఈ రెండాటిల జోలికి వెళ్ళకూడదు. మిగతా ఫ్రూట్స్ ఏమన్నా తీసుకోవచ్చు. మీరు తీసుకునే డైట్లో కూడా ఆఫ్టర్నూన్ టైంలో ఒక చిన్న కప్ రైస్ పెట్టుకున్న పక్కన ఫ్రూట్ సలాడ్లా పెట్టుకోండి, అది బెటర్ ఆప్షన్. నైట్ టైం వచ్చేసరికి రైస్ తినేసి కొంతమంది వెంటనే పడుకుని పోతారు. దీనివల్ల బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. బొప్పాయి కూడా తినొచ్చండి. అంటే ప్రెగ్నెన్సీలో మనం ఫ్రూట్స్ అన్ని తినమని చెప్తాం, ఎక్సెప్ట్ పపాయ అని చెప్తాం. ఎందుకంటే మన అమ్మమ్మల కాలం నుంచి ఇంకా పురాతన కాలం నుంచి తినొద్దని చెప్తాం, ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇది అలా తినకూడదని ఏమి ఉండదు, కానీ ఇది తింటే అబార్షన్స్ అయిపోతాయని ఒక నమ్మకం అండి వీళ్ళందరికీ, పేషెంట్స్ కి. మనం కౌన్సిల్ చేసిన ఏం కాదు అని వాళ్ళు ఆ సాటిస్ఫాక్షన్ రాదు. ఫ్యామిలీలో ఎంతో కొంత నెగిటివ్గా చెప్తూ ఉంటారు పపయ కోసం. సో మనం పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసమైనా కానీ పపయాని స్కిప్ చేయండి అని చెప్తాం. మిగతా ఫ్రూట్స్ ఏమన్నా తినొచ్చు అని చెప్తాం. కొంతమంది నువ్వు తినకూడదు అంటారు. అంటే పెద్దవాళ్ళ నమ్మకాలు ఉంటాయి, వాటిని మనం వాళ్ళని బాధ పెట్టకూడదు. డైట్ ఇంకా ఎక్సర్సైజ్ వచ్చి డైలీ ఒక ½ an hour అలాగా మార్నింగ్ కానీ, లేదు మార్నింగ్ ఒక ½ an hour వాకింగ్ అలా చేసుకోండి. అలానే ఈవినింగ్ ఒక ½ an hour వాకింగ్ అది చేసుకోవచ్చు. దీంతోపాటు కొంచెం బేసిక్ ఎక్సర్సైజ్ అవి యోగా చేసే అలవాటు ఉంటే కనుక యోగా అది చేసుకోవచ్చా అండి. అసలు వాకింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైతే వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవి చేస్తారో ప్రెగ్నెన్సీలో ఎవరైతే డయాబెటీస్ ఉందో వీళ్ళకి గ్లూకోజ్ బాడీ లెవెల్స్ అనేవి యూటిలైజ్ అయిపోతాయి. కాబట్టి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి, షుగర్ కంట్రోల్గా ఉంటుంది.